హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకు రేషన్ కార్డ్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే. రేషన్ కార్డ్ ఉన్నోళ్ళకి గుడ్ న్యూస్ అండి. నెలకి రూ. 1000 జమ కానున్నాయి మీ అకౌంట్‌లో. మీకు రేషన్ బియ్యం వద్దు అనుకుంటున్నారా? బయట తీసుకోవాలి అనుకుంటున్నారా అదే అమౌంట్ తోటి? అయితే ఈ న్యూస్ అయితే మీరు క్లియర్‌గా వినాల్సిందే లాస్ట్ వరకు. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం నాణ్యత మరియు పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న మార్పులపై సామాన్యుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఒక కిలో బియ్యం సేకరించి దానిని లబ్ధిదారునికి చేరవేసేందుకు దాదాపు రూ. 40 ఖర్చవుతుంది. ఈ బియ్యం పంపిణీలో జరుగుతున్న వృధాన్ని అరికట్టేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ అంటే మీ బ్యాంకుకి నేరుగా పైసలు వేయడం అండి. ఈ కథనంలో రేషన్ కార్డు ఉన్న వారికి నెలకి రూ. 1000 పొందే అవకాశం అయితే ఉంటుందండి. అసలు రేషన్ బియ్యం బదులు నగదు అసలు ప్లాన్ ఏంటి గవర్నమెంట్‌ది? ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో కేవలం రవాణా మరియు నిల్వ లోపాల వల్ల 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయండి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారం అయితే పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం కిలోకి 40 చొప్పున లెక్కిస్తే 5 సభ్యులు ఉండి 25 కిలోల బియ్యం పొందే కుటుంబానికి నెలకు రూ. 1000 నేరుగా వారి అకౌంట్లో జమ కానున్నాయి. ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.